ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రాజేంద్ర నియోజకవర్గం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పిఎంచేర్ వార్డు కార్యాలయంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల విషయంలో మేము బీఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి మేము ప్రజల పక్షాన మేము వాళ్ళ యొక్క ఆవేదన విని మేము అక్కడ మైకు తీసుకొని మేము మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు మా యొక్క మైకును గుంజుకొని మా పైన ఎదురుదాడి చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైతే 420 హామీలు ఇచ్చారో అవి మొత్తం అమలు అయ్యే వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు మీరు చేసినా మా పైన చేసినా కానీ మేము భయపడేది లేదు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు అయ్యే వరకు ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన మేము ఉండి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కొంటాం. మాకు జైలు పోవడం కూడా పెద్ద గొప్పేం కాదు. ఏదైనా జరిగినా కానీ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలు వెంబడి ఉంటూనే ఉంటాం ఖచ్చితంగా. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.